జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, రామకోటి రాయడం అనేది రామానుగ్రహం అనే చెప్పుకోవాలి. మరి రామకోటి ఎప్పుడు ఎలా రాయాలని అంటారు? రామకోటి వ్రాయడం అదృష్టదాయకం. శ్రీరామ ఈ 3 అక్షరాలు కలిపి రాయడమే రామకోటి. ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏ రోజు ప్రారంభించాలి, ఎంతకాలంలో పూర్తి చేయాలి, అలాంటి పలు ప్రశ్నలకు సమాధానం ధర్మ ప్రవృత్తి. అలాగే ధర్మ సింధువు అని 2వ గ్రంథం. ధర్మ సింధువులో రామకోటి వ్రాసే విధానం సవిస్తరంగా చెప్పబడి ఉంది. రామకోటిని వ్రాసే నిమిత్తమై ప్రత్యేకంగా ఒక పుస్తకం, ఒక వేదిక, ఒక కలం, ఒక నిర్ణీతమైన విధానాన్ని ఏర్పాటు చేసుకొని రామకోటి వ్రాసేటటువంటి గ్రంథమే రాముడు అనే సంకల్పం మనలో ఉండాలి. వేరే రాముడు లేడు, ఈ పుస్తకమే రాముడు. నెలలో పునరుసు నక్షత్రం ఆదివారం వచ్చిన రోజున రామకోటి వ్రాయడం ప్రారంభించాలి. భోజనం చేయకంటే పూర్వమే రామకోటి వ్రాయాలి. లేదా మరికొందరు సాయంత్రం వేళలో ప్రతిరోజు నిర్ణీతంగా వ్రాస్తూ ఉంటారు. గ్రంథంలో ఉండే నియమాన్ని పరిశీలిస్తే మట్టుకు భోజనానికి పూర్వమే లేదా నిర్ణీత వేళలు ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారంగా ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతిని అనుసరించి రాయాలి. తోచక ఉబుసుపోకతో ఏదో రాష్ట్రంలానే అన్నట్లుగా కాకుండా, మనసు లేకుండా రామకోటి వ్రాయకూడదు. శ్రీరామ అని పలికి, శ్రీరామ అని వ్రాసి, శ్రీరామ అని చదివితే అది ఒకసారి రామకోటిలో రామ అన్న పదం రాసినట్లు. 3 సార్లు చేసే ప్రయత్నం, ఒకసారి అక్షర రూపం, అప్పుడే ఒక లెక్క వస్తుంది. అలా రామకోటిని వ్రాసే సమయంలో మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా అని రాసి చదవడం 3 మార్గములలో ఇది రామకోటి వ్రాసేటటువంటి పద్ధతి. రామకోటిని యథాశక్తి అన్యోన్య సహాయంగా కూడా నేటి కాలంలో పలువురు చేస్తున్నారు. పునర్వసు నుంచి పునర్వసు ఒక నిర్ణీత కాలం ఏర్పాటు చేసుకుని బంధువులు, ఆత్మీయులు, మిత్రులు అందరూ కూడా తలా ఒక పుస్తకం, తలా ఒక పుట ఇలా ఏర్పాటు చేసి కూడా రామకోటి పూర్తి చేసి రామనామ సప్తాహం చేస్తున్నారు. జపమాలిక చేతబుచ్చుకొని ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః జపమాలికలో ఉండే ఆ పూస మన వైపు వేసుకుంటే రామశక్తి మనకు లభిస్తుంది. ఇది ప్రధాన లక్ష్యం. పునర్వసు నాడు ప్రారంభం చేయాలి. పునర్వసు ఆదివారం వచ్చినటువంటి రోజున ప్రారంభం చేస్తే మరింత విశేషం. ఉదయం వేళ వ్రాస్తే మంచిది. సాయంత్రం వేళ వ్రాసినా కూడా నిర్ణీత కాల ప్రమాణం ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి పలు నియమాలు ఈ గ్రంథానికి సంబంధించినవి ఉన్నాయి. చివరగా చెప్పుకోదగినటువంటి సూత్రం ఏమిటి అంటే, రామకోటి వ్రాసే సమయంలో మాట్లాడకూడదు, ఇతరులతో సంభాషించకూడదు. చరవాణి మొదలైన వాటిని అలా స్విచ్ ఆఫ్ చేసి శక్తితో, భక్తితో పూర్తి చేయాలి. ఇది లక్ష్యం. గురుగారు, హరి ఓం తత్సత్ అని అంటూ ఉంటారు. దీని అర్థం, పరమార్థం ఏమిటి? వేదాలలో ఆరంభమైనటువంటి శబ్దం హరి ఓం. ఇది అనుదాత్తంతో కూడుకుని ఉన్న ధ్వని. వేదం చివరలో ఉండేది హరి ఓం, ఉదాత్తంతో కూడుకున్న ధ్వని. హరి ఓం అన్న శబ్ద వినియోగం వేరు, తత్సత్ అన్న శబ్ద వినియోగం వేరు. తత్ ఏదైతే ఉన్నదో, సత్ అదే సత్యం. ఇది ఉపనిషత్ సారాంశం. 500 సూత్రాలలో ఉన్నటువంటి వ్యాసకృతమైన
బ్రహ్మసూత్రాలలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ శంకర భగవత్పాదుల వారు తత్సత్ అనే శబ్దాన్ని విశేషంగా వినియోగించి వ్యాఖ్యానార్థం మనకు సుబోధకం చేస్తారు. ఇది కానిది, ఇది కానిది, ఇది కానిది అంటూ అన్నింటినీ వదిలివేస్తూ 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 చివరికి ఏది మిగులుతుందో అని అనుకుంటామో, ఏది మిగులుతుంది అని మన మనస్సు మనకు బోధిస్తుందో అది సత్యం. లోకంలో ఉన్నవి మూడే: సత్యం, శివం, సుందరం. ఈ మూడు వేరు కాదు, సత్యంలో నుంచే వచ్చినవి మిగతా రెండు కూడా. శివం, సుందరం. సత్యమే నిత్యం, సత్యమే శాశ్వతం, సత్యం పరమాత్మ స్వరూపం, తత్ అదై ఉన్నది అని బోధించేటటువంటి వేదాంత సర్వస్వ శబ్దం తత్సత్. ఇక ఏమీ లేదు అన్నట్టు ఎవరైనా వెళ్ళిపోతే కూడా వారిని గురించి కూడా వైదికార్థంగా వ్యంగ్య సూచకంగా తత్సత్ చెప్పాడు అని కూడా చెప్తూ ఉంటాడు. అంటే ఇక శరీరం లేదు, పరమాత్మ భావన మిగిలి ఉన్నది అనే అర్థం. హరి ఓం అయిపోయింది, తత్సత్ మిగిలి ఉన్నది. రెండింటి సందర్భాలు వేరే, కానీ వేదాంతార్థంలో రెండింటిని కలిపి ముఖ్యంగా కాళహస్తి ప్రాంతానికి సంబంధించిన ఏర్పేడు వ్యాసాశ్రమం, ఆ ఆశ్రమ అనుయాయులు అధికులు హరి ఓం తత్సత్ అన్న శబ్దాన్ని వినియోగిస్తూ ఉంటారు. తత్సత్ అన్న తర్వాత ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, మౌనాన్ని ఆశ్రయించాలి. ఇది వారి తాత్పర్య భావన. సమస్తమైన వేదాంతార్థం తత్సత్ అన్న శబ్దంలో ఉంది. ఇది తత్సత్. గురుగారు, కౌసల్య సుప్రజ రామ అనే శ్లోకం యొక్క అర్థం ఏమిటి? వెంకటేశ్వరుని యొక్క సుప్రభాతం ఈ శ్లోకంతోనే ప్రారంభం అవటానికి కారణం ఏంటి? వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర ప్రపత్తి, అలాగే వెంకటేశ్వర నామాంకితంగా చెప్పుకునేటటువంటి శ్రీనివాస గద్య, ఇవన్నీ కూడా విఖనస సంప్రదాయాలను ప్రచారం చేసే నిమిత్తమై, వైష్ణవ సంప్రదాయాలను లోకంలో ప్రాచుర్యం చేసే నిమిత్తమై సంపుటీకరణ రూపంలో వెలువరింపబడి ఉన్నాయి. అలాగే కౌసల్య సుప్రజారామ అన్న ఈ శ్లోకం శ్రీరామాయణాంతర్గతంగా చెప్పబడి ఉన్నది. గురువు నిద్రించి ఉండగా శిష్యుడు మేలుకొని ఉండాలి. ఇది ఆర్ష సంప్రదాయం. కానీ శ్రీరామాయణ కాలంలో రామ లక్ష్మణులు చిన్న వయసులో ఉన్నారు, 13 ఏళ్ల వయసులో ఉన్నారు. అలాంటి వారిని విశ్వామిత్రుడు యాగరక్షణ నిమిత్తమై తన వెంట తీసుకుని వెళుతూ మార్గమధ్యంలో అలసిన కారణం చేత వారిరువురు నిద్రించగా మెలుకుని ఉన్నటువంటి గురువు శిష్యుడిని మేలుకొలిపి, నాయనా రామచంద్ర, కౌసల్యా సుప్రజారామ. రాముడికి దాశరథి అన్న శబ్దం అంటే ఇష్టం. దశరథుని కుమారుడిని నేను. కానీ విశ్వామిత్రుడు కౌసల్యాతనయుడిగా సంబోధన చేస్తున్నాడు, మేలుకొలుపుతున్నాడు. ఈ మేలుకొలుపుల కారణంగానే ప్రతివాది భయంకర అన్నన్ గారు కానీ, లోకాచార్యులు కానీ, పిళ్ళై లోకాచార్యులు కానీ, షఠకోపాచార్యుల వారు కానీ అనేకుల చేత ఈ సుప్రభాతం, ప్రపత్తి, శ్రీనివాస గద్య ఇలాంటివన్నీ కూడా రామ సంబంధితమైన పదజాలంతో, శ్లోకజాలంతో నిర్మితమై భగవద్భక్తిని లోకంలో వ్యాపింపజేసే విధంగా ఏర్పడి ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి కౌసల్యానందవర్ధనుడు. రాముడు అడవికి వెళుతున్నాడు అని చెప్పగానే ఎలాంటి కోపము, వేదన బయటపడకుండా ఆ క్షణంలో కౌసల్య, నాయన విజయోస్తు అంటూ ఆశీర్వదించింది. రాముడు అయోధ్యను వీడిన మరుక్షణం నిజమైన తల్లిగా విలపించింది, కైకేయిని దూషించింది. దశరథుడిని కూడా కించిత్తు స్వల్పమైన పదజాలంతోనే సుమా. అలా ఎలాంటి వరాలు ఇచ్చాడు? భరతుడికి రాజ్యం ఇస్తే ఇవ్వవచ్చును కాక, కానీ నా కుమారుడిని అడవులకు పంపే అవసరం ఏమున్నది?
ఇది గర్భశోకం మాతృశోకానికి హేతువు కాదా అంటూ విలపించింది. కానీ రాముని ముందర కాదు. ఏ తల్లి కూడా తన కుమారుడు విదేశాలకు వెళ్తాను అంటేనో, వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తాను అంటేనో, వెళతాను అంటేనో అతడిని నిరోధించకూడదు. ఎదిగే పిల్లలను వారి కోరికలను అనుసరించి ఎదగమని సంబోధించాలి, ప్రోత్సాహపరచాలి. తమదైన వేదనను తమలో నిలుపుకోవాలి. ఇలాంటి బోధ కూడా మనం ఈ స్తోత్రావళిని పరిశీలించడం ద్వారా నేర్చుకోవచ్చు. రామచంద్రమూర్తి కౌసల్యానందవర్ధనుడు. గురువు మేలుకొని ఉండి శిష్యుడిని నిద్రలో నుంచి నాయనా మేలుకో అని చెప్పడం వల్ల అర్థం ఏమిటి అంటే, దేహంలో ఉన్న అంతఃకరణము అది మేలుకొనే ఉంటుంది. దేహానికి అలసట, లౌకికమైన ప్రవర్తనకు అలసట. ఈ భేదంతో జీవులమైన మనకందరికీ మేలుకోవలసింది ఎవరు? దేహమా, దేహీయా? ఈ వివేచన చెప్పే నిమిత్తమే మహర్షి వాల్మీకి బాలకాండలో గురువు చేత శిష్యుడిని మేలుకొల్పేటటువంటి సన్నివేశం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం ఆహ్నికం. మధ్యాహ్నం చేయవలసిన కార్యక్రమాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నాయనా, కాస్త లే అని చెబుతున్నాడు. ఈనాటి కాలంలో తల్లులు తమ పిల్లలను మేలుకొలిపే సమయంలో నిజంగానే మధ్యాహ్న సమయంలో మేలుకొలుపుతున్నారు. ఇది సమస్య. గురువుగారు, విశ్వక్సేనుడికి విఘ్నేశ్వరుడికి మధ్య తేడా ఏమిటి? ఇద్దరి మూర్తిమత్వం ఒకటేనా, వేరువేరా? వైష్ణవ ఆగమ సంప్రదాయాన్ని అనుసరించి విశ్వక్సేనుల వారిని విఖనస లేదా రెండు విధాలుగా ఉండే వైష్ణవ ధర్మ సిద్ధాంతాలు అర్చన చేయమని బోధిస్తాయి. పాంచరాత్రం కావచ్చును, విఖనసం కావచ్చును. రెండు మార్గాలలో కూడా విశ్వక్సేనుల వారిని అర్చించాలి అంటూ ధర్మ ప్రబోధం చేస్తాయి. స్మార్త అలాగే మధ్వ ధర్మ మార్గాలలో గణపతిని పూజించడం ఆచారం. రెండింటి అంతరార్థం ఒకటే. విశ్వక్సేనుల వారు వైకుంఠంలో సేనాధిపతి, శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన అఖండమైన నారాయణ సైన్యాన్ని నిర్వహించేటటువంటి సైన్యాధిపతి. వచ్చేటటువంటి భక్తులను బరాబరులు తీర్చి చేతిలో బెత్తం పుచ్చుకొని కాళ్లపైన చెడి పడి అని వేస్తూ వరుసలుగా రండి అంటూ హెచ్చరిక అంటూ పలికేటటువంటి దైవంగా కళాపూర్ణోదయకారుడు పింగళి సురుణామాచ్యుల వారు వర్ణిస్తారు. ఇరువురి వర్ణనలలో ఆగమశాస్త్రంలో ఉన్న రూపం ఒక్కటే. 18 ముఖములు ఆ విశ్వక్సేనుల వారికి ఉండగా అందులో 9వ ముఖం గణపతికి వలనే ఏనుగు తొండంతో కలిగి ఉండడం ఒక విశేషం. వియన్ మండలంలో భాద్రపద మాసంలో కనిపించేటటువంటి నక్షత్ర మండలం వినాయక మండలం కాగా, ఆ వినాయక మండలం శ్రవణ నక్షత్ర మండలం, ఈ రెండింటినీ విస్తృతంగా కలిపిన నేపథ్యంలో విశ్వక్సేనుల వారి రూపం కూడా ఆవిష్కృతమవుతుంది. శ్రవణ నక్షత్ర మండలం శ్రీమన్నారాయణ నివాస స్థానం. విశ్వక్సేనుల వారైన వినాయకుడైన వియన్ మండలంలో నక్షత్రాల కదలికలకు ప్రతీకలు. వైష్ణవులు విశ్వక్సేనుల వారిని ఆరాధన చేస్తే స్మార్తులు, ద్వైతులు, అద్వైతులు వినాయకుడిని పూజిస్తారు. ఇది ప్రత్యేకం. గురువుగారు, పంచాంగం ఎన్నో విశేషాల సమాహారం. ఇందులో తారాబలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం 5 సమాహారమే పంచాంగం అయితే, ఇందులో నక్షత్రం ప్రత్యేకం. తారాబలం నక్షత్రాన్ని అనుసరించి మనం పాటించవలసిన ఒక నియమం. తారాబలం చంద్రబలం తదేవా. ఏమిటి విశేషం? పగటి కాలంలో నక్షత్రాలు కనిపించవు. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం. మధ్యాహ్న సమయంలో నక్షత్రాలు కనిపించవు కదా, అయినా కూడా నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం తెలుసుకొని నక్షత్రాల కదలికలను లెక్కపెట్టి ఆ లెక్కలకు అనుకూలంగా మనకు యోగ్యమైన కాలం ఉన్న రోజున శుభకర్మలు ఆచరించాలి.
యోగ్యం లేనటువంటి రోజున ఏ పని చేయకుండా ఆ ఫలితాన్ని గుర్తించి పరిహారమన్నా పాటించాలి, ఆ కార్యక్రమాన్ని పనిని అన్నా వాయిదా వేయాలి. నక్షత్రాలు 27. 27 నక్షత్రాలను 3గా విభజించినప్పుడు ఒక్కొక్క క్రమంలో 9 నక్షత్రాలు ఏర్పడతాయి. జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్రగణ్యతే నవసంఖ్య హరేర్భాగం తారాబలమితి క్రమాత్. జన్మన్యర్కో హిమకరసుత సింహికేయ సురేజ్య. నిఘంటువులు ఇలా చాలా శ్లోకాలు చెబుతాయి. 9 తారలు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యుక్, సాధన, నైధనం, మిత్రం, పరమమైత్రం. ఇవి 9 తారలు. ఇందులో జన్మతార ఏ పని చేయకూడదు. జన్మభం దేహ నాశాయ. ఎవరైనా ఉదాహరణగా మూలా నక్షత్రంలో జన్మించారు అనుకుందాం. అలాంటి వారు మూలా నక్షత్రం ఉన్న రోజున, అశ్విని నక్షత్రం ఉన్న రోజున, మఘా నక్షత్రం ఉన్న రోజున పనులు ఏవైనా చేస్తే దేహానికి అలసట కలుగుతుంది. ఇలా తారాబలం చూసుకోవాలి. 1 జన్మతార దేహనాశనం, 2 సంపద డబ్బు కలుగుతుంది, 3 విపత్తు కీడు, అలాగే 4 కార్యసాధనం, 5 నిర్ధనత్వం. ఇలా ఆ తారలలో 1, 3, 5, 7 విడిచిపెట్టాలి అని ప్రమాణం. జన్మభం దేహ నాశాయ సంపత్ సంపదమేవచ. విపశ్చాత్ కార్యనాశాయ సాధనం కార్యసాధనం. ప్రత్యుక్తార 5వది విడిచిపెట్టాలి. 6 సాధనం. ఇలా ఈ క్రమంలో 7 నైధనం విడిచిపెట్టాలి. మిత్రం పరమమైత్రంచ 8, 9 ఇవి క్షేమకరం. ఇందులో స్థూలార్థం ఏమిటి అంటే 1, 3, 5, 7 ఈ తారలు ఉండేటటువంటి సమయంలో మనం శుభకర్మలు లేదా ఆయా సంబంధిత కర్మలు పాటించకూడదు. ఆచరించాలి తప్పనిసరి అనుకున్న పక్షంలో తోటకూర, బెల్లం, వెండి వీటిని దానంగా ఇచ్చి తారాబల దోషాపవాదంతో కార్యక్రమాలు ఆచరించవచ్చు. ఈ తారాబలాలకు సంబంధించి తారలకు వాహనాలు కూడా ఉన్నాయి. అనేక అంశాలతో కూడుకున్న జ్యోతిష్ చక్రంలో తారాబలం చాలా విశేషం. తారాబలం, చంద్రబలం ఈ 2 ఉన్న సమయంలోనే శుభకర్మలు ఆచరించాలి. ఇది శాస్త్ర ప్రమాణం. గురువుగారు, యజ్ఞం, యాగం, హోమం, అగ్నికార్యం ఇవన్నీ ఒకటేనా, వేరువేరా? వీటి ప్రత్యేకత ఏమిటి? అన్నింటి రూపం ఒక్కటే, కానీ సూక్ష్మార్థంలో ప్రయోజనం కలిగించేటటువంటి సందర్భంగా వాటి వ్యాఖ్యానాలు వేరుగా ఉంటాయి. యజ్ఞం, యాగం, హోమం, హవనం అన్నింటి తాత్పర్యం ఒకటే. 4 శృంగా త్రయో అస్య పాదా దివే శీర్షే సప్తహస్తాసు అస్య త్రిధా బద్ధ వృషభోరోరవీతి. ఆ అగ్నికుండంలో ఏర్పాటు చేసేటటువంటి అగ్నిహోత్రులకు సంబంధించిన ప్రార్థన ఇది. అగ్నిం సంస్థాప్య అనంతరం ఎంత ప్రమాణంలో మనం అగ్నిహోత్రుడికి సమిధలను, సమిత్తును ఆహుతి ఇస్తున్నామో, ఎంతమంది దేవతలను వారి అనుగ్రహం కోరి హుతం ఆ హోమ పదార్థాన్ని సమర్పిస్తున్నామో ఆ ప్రమాణానికి సంబంధించి, అలాగే కాలానికి సంబంధించి కూడా యజ్ఞం, యాగం అన్న శబ్దాలను వివేచన చేసుకోవాలి. రుద్ర యాగం అవుతుంది, రుద్ర యజ్ఞం చెప్పరు. అలాగే నిత్య హోమం, నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. ఇవి ఈ శబ్దాలలో ఉండేటటువంటి వివిధ దశలు. అలాగే యజ్ఞయాగాది కర్తవ్యాలలో పంచవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞ. ఇది పంచమహాయజ్ఞములు. ఇక్కడ యజ్ఞం అన్న శబ్దం ఉన్నది. యాజనే దేవతల అనుగ్రహం కోరి మనం సమర్పించేటటువంటి ఈ హవిస్సు ద్వారా దేవతల ఆశీర్వచనాన్ని మనం పొందగలుగుతున్నాం. యజ్ఞో హి శ్రేష్ఠతమం కర్మ, యజ్ఞమే శ్రేష్టమైన కర్మ.
అగ్నిహోత్రమేవ నదుహ్యాత్ శూద్రః. ఇటువంటి అనేక సందర్భాలలో వైదిక ప్రమాణాలు యజ్ఞమే శ్రేష్టము అనేటటువంటి భావనను మనకు అందిస్తాయి. యజ్ఞం కారణంగానే పంటలు పండుతాయి, యజ్ఞం కారణంగానే వర్షం కురుస్తుంది అంటూ భాగవతంలో కూడా పోతనామాచ్యుల వారు ఇలాంటి పద్యాన్నే మనకు అందించి ఉన్నారు. మఖము చేత వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానగురియు అంటాడా మహానుభావుడు. కనుక యజ్ఞం చేసే సమయంలో మనలో నిష్ఠ, ఏకాగ్రత తప్పనిసరి. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా మీరు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.